సోమనాథ లింగం 12 జ్యోతిర్లింగాలతో మొదటిదిగా వర్ణించబడింది. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సోమనాథ లింగం పురాణ కథ. ఈ జ్యోతిర్లింగం చంద్రుని వలన ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. దక్ష ప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు. అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరి అయిన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికిచ్చి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావడం వల్ల ఆమెపై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికీ ఇది అసూయను కలిగించింది. రోహిణి తప్ప మిగిలిన 26 మంది ఈర్ష్యతో తన తండ్రి దగ్గరికి వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచి భార్యలందరినీ సమానమైన ప్రేమతో చూడమని పలు విధాలుగా నచ్చచెప్పాడు. కానీ మామగారి మాటలు చంద్రుని మనసునకు ఎక్కలేదు. అందువల్ల అతడు మునుపటి కంటే ఎక్కువగా రోహిణిపై అనురాగాన్ని చూపించాడు. అందుకు దక్షుడు పట్టరాని కోపంతో చంద్రుణ్ణి క్షయరోగముతో పీడించబడుదువుగాక అని శపించాడు. అప్పటి నుంచి ఆ శాపము కారణంగా చంద్రుడు తన కలలను కోల్పోవటం ప్రారంభించాడు. సుధాకరుని సుధాకిరణములు నీరసించిపోవటం వల్ల అమృతమే ఆహారముగా గల దేవతలు అహంకారాలు చేయసాగారు. ఔషధులు వాడిపోయాయి. చరాచర జగత్తంతా నిస్తేజమైపోయింది. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలు, వశిష్ఠుడు మొదలైన మునీంద్రులు కలిసి చంద్రుణ్ణి తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవము నుండి లోకాలన్నిటినీ రక్షించుమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ చంద్రునితో పవిత్రమైన ప్రభాసాతీర్థానికి వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధించవలసిందిగా, అందువల్ల సమస్త శుభములు చేకూరగలవని హితవు చెప్పి అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తరువాత చంద్రుడు దేవతలతో కలిసి ప్రభాస క్షేత్రానికి వెళ్ళి నిష్ఠతో మహేశ్వరుణ్ణి ఆరాధించి 6 మాసాల కాలము ఘోరమైన తపస్సు చేశాడు. దీక్షతో 10 కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. చంద్రుని భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరము కోరుకొమ్మన్నాడు. అప్పుడు చంద్రుడు ఆ పరమశివునికి సాష్టాంగ ప్రణామం చేసి తనను అనుగ్రహింపుమని, శివుని కటాక్ష వీక్షములను తనపై ప్రసరింపచేసి శాప నివృత్తిని కలిగించుమని ప్రార్థించాడు. కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణలు చేస్తాడు. కృష్ణపక్షంలో మాత్రము చంద్రుని కలలు క్షీణించే విధముగాను, శుక్లపక్షంలో చంద్రుని కలలు దినదినము ప్రవర్తమానం అయ్యేటట్లు పూర్ణిమ నాటికి కళా పరిపూర్ణుడుగా విరాజిల్లగలడని వరం ప్రసాదించాడు. ఈ విధముగా మరలా అమరత్వాన్ని ప్రసాదించిన చంద్రుడు కళా ప్రపూర్ణుడై కలకలలాడుతూ మునుపటి వలనే అమృతవర్షాన్ని కురిపించసాగాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీ సమేతుడై ఈ ప్రభాస క్షేత్రంలో సోమనాథునిగా నిలిచిపోయాడు. ఈ సోమనాథ జ్యోతిర్లింగము కథ విన్నవారికి, చదివిన వారికి పాపములు నశించి అనంత పుణ్య ఫలముతో పాటు ముక్తి లభించును. జ్యోతిర్లింగాలలో రెండవది మల్లికార్జున లింగము. శ్రీశైలములో ఈ లింగమును మనము చూడవచ్చును. దీనికి కూడా పురాణ కథలు ఉన్నాయి.
కురుక్షేత్రములో లక్షల కొలది దానమిచ్చినా 2000 సార్లు గంగా స్నానము చేసినా నర్మదా నది తీరములో బహుకాలము తపస్సు ఆచరించిన కాశీక్షేత్రములో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యము శ్రీశైల మల్లికార్జునుణ్ణి ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కాందపురాణము చెబుతుంది. పూర్వము శిలాదుడనే ఋషి సంతానం కోసము చాలా కాలము తపస్సు చేసి శివుని అనుగ్రహము పొందాడు. శివుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. నీపై భక్తిగల 2 కుమారులను ప్రసాదించు స్వామి అన్నాడు శిలాదుడు. తదాస్తు అన్నాడు శివుడు. ఆ వరప్రసాదం వల్ల కలిగిన 2 కొడుకులకు వరుసగా నంది, పర్వతుడు అని నామకరణం చేశాడు. శిలాదుడు పుట్టుకతోనే శివభక్తులైన వారిద్దరూ తగిన సమయంలో శివుని గురించి తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు ముందుగా నందికి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అందుకు నంది సంతోషించి, స్వామి, సర్వదా నీవు నాపై నివసించాలి, నిన్ను మోసే భాగ్యము నాకు ప్రసాదించు అన్నాడు. అలాగే అనుగ్రహించాడు పరమేశ్వరుడు. నంది పర్వత రూపము పొందాడు. శివుడు దానిపై వెలిశాడు. అదే శ్రీశైలానికి సుమారు 200 కిలోమీటర్ల దూరములో నంద్యాల ప్రక్కనున్న మహానంది క్షేత్రము. తరువాత పర్వతానికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. వరము కోరుకొమ్మన్నాడు. అందుకు పర్వతుడు, స్వామి, పర్వత రూపము దాల్చిన నాపై నీవు ఎల్లప్పుడూ నివసించాలి. నేను తపస్సు చేసిన ఈ స్థలములో నీవు పర్వతలింగ నామధేయంతో వెలసి ఈ పర్వత శిఖరం చూసినంత మాత్రాన భక్తులకు పునర్జన్మ లేకుండా మోక్షం కలగాలి. సమస్త తీర్థాలు, సకల దేవతలు ఇక్కడ సన్నిధానం పొంది ఉండాలి అని కోరాడు. అలాగే వరాన్ని ప్రసాదించి పరమేశ్వరుడు అదృశ్యుడయ్యాడు. పర్వతుడు శ్రీ పర్వతమయ్యాడు. శివుడు పర్వతలింగమయ్యాడు. కాలాంతరములో శ్రీ పర్వతము శ్రీశైలంగా పిలువబడుతుంది. పర్వతలింగము మల్లికార్జునలింగము అయ్యింది. మల్లికార్జునుని కథ. పూర్వము ఒక రాజకుమార్తె శివుణ్ణి ప్రేమించి అతనినే వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. తల్లిదండ్రులు ఆమె కోరికను నిరాకరించారు. ఆమె నిరంతరము శివుని గురించి ఆలోచిస్తూ పూజలలోనూ జపాలలోనూ కాలము వెళ్ళబుచ్చసాగింది. అంతలో ఒకరోజు శివుడు ఆమె కలలో కనిపించి ఒక తుమ్మెదను చూసి అది వాలిన చోట తన కోసం వేచి ఉండుమని తానే వచ్చి వివాహం ఆడుతానని చెప్పాడు. ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక తుమ్మెద కనిపించింది. ఎగురుతున్న ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైలం ప్రాంతంలోని అడవికి చేరి అక్కడ ఆ తుమ్మెద వాలిన పొద క్రింద శివుణ్ణి ధ్యానిస్తూ ఆయన కోసము నిరీక్షించసాగింది. ఆ అడవిలోని చెంచులు ఆమెను చూచి ప్రతిరోజు పాలు, తేనె, పండ్లు మొదలైనవి ఆమెకు ఆహారముగా ఇవ్వసాగారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శివుడు పార్వతితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. పార్వతికి ఆ రాకుమార్తెను చూపించి ఆమె తనను వివాహం చేసుకొనబోతుందని చెప్పాడు. అప్పుడు పార్వతి హేళన చేయగా శివుడు తన మాటను నిరూపించదలచి ఒక వృద్ధుని రూపంలో రాజకుమార్తె వద్దకు వెళ్ళి, రాకుమారి, నేను నీ కొరకై వెదకి ముసలివాడనైతిని. ఇంతకాలమునకు నీ చెంతకు చేరగలిగితిని. నా ముసలి రూపమును లెక్క చేయక వివాహమాడిదవా అని అడిగాడు. అందుక రాకుమార్తె తనను సొంత బిడ్డవలే సాకిన చెంచులు వద్దన్నను వినక శివుణ్ణి వివాహం చేసుకున్నది. ఈ సందర్భముగా చెంచులు కొత్త అల్లుని కొరకు విందు ఏర్పాటు చేయగా
మధ్య మాంసములతో కూడిన ఆ విందుకు శివుడు అంగీకరించలేదు. రాకుమార్తె ఎంతగానో నచ్చచెప్పింది. అయినా వినబడనట్లు అలిగి పోసాగాడు శివుడు. అప్పుడు ఆమె, మల్లయ్య, ఓ చెవిటి మల్లయ్య, నిలబడు అని గట్టిగా అరిచింది. అయినా శివుడు లెక్క చేయలేదు. అప్పుడు రాకుమార్తె, లింగరూపి అయిన నిన్ను వివాహమాడాలని అనుకోవటం నాదే తప్పు. అక్కడే లింగంగా మారిపో అని శపించింది. వృద్ధుడైన శివుడు అదే రూపములో లింగంగా మారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పార్వతి రాకుమార్తెను చూచి, ఓసి, భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపోవుదువుగాక అని శపించింది. శివుని భార్య అయిన భ్రమరి భ్రమరాంబగా నిలిచిపోయింది. ఇప్పటికీ వృద్ధ మల్లికార్జున స్వామిని చెవిటి మల్లయ్య, ముసలి మల్లయ్య, వృద్ధ మల్లయ్య అని భక్తులు పిలుస్తారు. కథ సమాప్తం. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి సమస్త పాపములు పోయి పుణ్యముతో పాటు మోక్షము లభించును. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.